హాయ్ గాయ్స్, థర్డ్ T20లో ఇండియా పైన 26 రన్స్ తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఇంకా సిరీస్ లో సజీవంగా ఉన్నామా అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఎప్పట్లోనే టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ ఫీల్డింగ్ చేసుకోవడానికి ఎంచుకున్నాడు. బట్ ఇంగ్లాండ్ డకెట్ హాఫ్ సెంచరీతోనే లివింగ్స్టన్ సపోర్ట్ తోని 170+ స్కోర్ చేయగలిగారు. ఇండియా బౌలింగ్ చూసుకున్నట్టయితే వరుణ్ చక్రవర్తి మినహాయిస్తే అందరు చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు. ఈవెన్ అభిషేక్ శర్మ ఒకటే ఓవర్ చేసి జస్ట్ 4 రన్స్ ఇచ్చారు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్స్ లో 24 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. 5 వికెట్ హాల్ దొరికింది. ఫస్ట్ 5 వికెట్ హాల్ ఇన్ ఇంటర్నేషనల్ తోటి. ఎక్సెప్ట్ రవి బిష్ణు వాళ్ళకు ఒక వికెట్ వచ్చింది అండ్ హార్దిక్ పాండ్యా ఒక 2 వికెట్స్. సో అందరు కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతూ వచ్చారు ఎక్సెప్ట్ వరుణ్ చక్రవర్తి అండ్ అభిషేక్ శర్మ. సో ఇండియా 170+ టార్గెట్ చేస్తున్నామనే ఈ సిరీస్ లో ఫస్ట్ టైం చేస్తున్నామనే ఆలోచన ఏముందో కానీ ఎట్ ది బిగినింగ్ వాళ్ళు వికెట్ కోల్పోవడం స్టార్ట్ చేశారు. వెల్ వాళ్ళు 9 వికెట్స్ కోల్పోయారు, మనం 9 వికెట్స్ కోల్పోయాం. బట్ మన దగ్గర ఓవరాల్ గా డబుల్ డిజిట్ స్కోర్ ఉన్నది మాత్రం 4 మాత్రమే. మన బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ కొంచెం స్టార్టింగ్ లో ఎప్పటికీ తన స్టైల్లో స్టార్టింగ్ వచ్చి హిట్ చేద్దామని ఒపీనియన్ తో ఆయన వెళ్ళాడు. హీ గాట్ లైక్ 24 రన్స్ ఏమో చేసి అవుట్ అయ్యాడు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా మినహాయిస్తే ఎవ్రీవన్ లాస్ట్ ఇయర్ అసలు ఆడతామనే నమ్మకంతోనే వచ్చినట్టుగా అనిపించలేరు. రప్ప 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 వికెట్లు పోతూనే వస్తున్నాయి ఫస్ట్ నుంచి. ఎక్కడ కూడా ఒక 50 రన్స్ పార్ట్నర్స్ వస్తుందేమో అనే ఆలోచన కూడా ఎక్కడ కనిపించలేదు. సో హార్దిక్ పాండ్యా ఒక్కడే చాలా బాగా ఏం వాళ్ళే అతను కూడా 40+ రన్ చేసి 30+ బాల్ వేసేసి లైక్ 114 115 సంథింగ్ ఏమో స్ట్రైక్ రేట్ తో మాత్రమే ఆడాడు. సో ప్రెషరా లేదంటే ఓవర్ కాన్ఫిడెంటా లేదంటే ఏమో అని అనుకుని వచ్చినా కానీ నో వన్ ప్లేడ్ వెరీ వెల్ టుడే. తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్ లో బాగా 16 రన్స్ ఏమో అవుట్ అవ్వాల్సి జరిగింది. సో ఈ మ్యాచ్ లో ఈజీగా ఇంగ్లాండ్ 26 రన్స్ గెలిచింది. సో లెట్స్ సీ 4th T20 ఏమవుతుంది.